సమస్త అంతా కూడా శుభ్రంగా ఇళ్ళ ఆరోగ్యాలు అందరూ జనాలందరూ నమస్కారం. మహేశ్వర గ్రామంలో అతి పురాతనమైనటువంటి శ్రీ రాజరాజేశ్వరి రాజరాజేశ్వర దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నీరు, అన్నప్రసాదము ఏర్పాటు చేయడమైనది. భక్తులకు ఎల్లవేళ ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం కమిటీ మరియు అధికారులు మరియు గ్రామ పెద్దలు అందరూ ఈ ఏర్పాట్లని చూస్తున్నారు. మరి ఈ దేవాలయము ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ మొక్కితే మరి ఈ పరమశివుడు ఎంతటి కోరికనైనా తీర్చగల మహిమగల శివుడు కాబట్టి మరి ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. ఓం నమ శివాయ. ఇక్కడ గత సంవత్సరము 1,00,000కు పైగా భక్తులు రావడం జరిగినది. మరి ఇప్పుడు కూడా ఇంకా దానికంటే అధిక సంఖ్యలో విచ్చేసే అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ వారికి అనుగుణంగా ఏం చేయాలనేది ఇక్కడ సదుపాయాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇక్కడ 5 రోజుల పాటు జాతర జరుగుతున్నది. ఈరోజు గజారోహణ పూజ కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. రేపటి నుండి శివరాత్రి ఒక్క పొద్దులు ఉంటాయి. ఇంకా 5 డేస్ ఇది అంగరంగ వైభవంగా జాతర జరుగుతున్నది. శ్రీ శివగంగ రాజరాజేశ్వర దేవి సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ విశేషమైన దేవాలయం ఏమిటంటే స్వామివారు కోనేరు మధ్యలో ఇక్కడ వెలిచి ఉన్నారు. చుట్టూ 16 శివలింగాలు, పైన స్వామివారు, కింద అమ్మవారు గుడి నిర్మాణము ఇక్కడ వెలిచి ఉన్నారు. ఈ క్షేత్రం విశిష్టత ఏంటంటే ఈ దాదాపుగా అక్కన్నమాదన కాలం నాటి గుడని పెద్దలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజులు కోట ఇక్కడ ఉండడం వల్ల ఆ విధంగా వాళ్ళు ఇక్కడున్న పూర్వీకులు అంటే ఒక్కొక్కరు పెద్దవాళ్ళు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విశేషమైన దేవాలయం ఏంటంటే ప్రతినిత్యము అప్పుడు దాదాపుగా ఒక 40-50 ఏళ్ళ క్రితం అప్పుడు పూజలు నిర్వహించలేదు. కొంతమందికి ఇక్కడ స్వామివారు ఉన్నారని గ్రహించి ఇక్కడున్న గ్రామస్తులు కూడా గ్రహించి ఇక్కడ శంకర్ కత్రి హెడ్మాస్టర్ ఉంటే ఆయన కూడా స్వప్నంలో రావడము, మళ్ళా వెంటనే కాశీలో నుంచి శివలింగాన్ని తీసుకొచ్చి ఊరు గ్రామస్తులు, చుట్టూ ఉన్న వాళ్ళు ఊరు గ్రామస్తులు కూడా అందరూ సహకరించి ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ దేవాలయంలో శివలింగ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రతిష్ఠ చేసిన 1980లో ప్రతిష్ఠించారు. ఆ తదనంతరము ప్రతినిత్యం ధూపదీప నైవేద్యాలు స్వామివారు అందుకుంటూ ఈ శివగంగ క్షేత్రంలో విశేషంగా పూజలు నిర్వహించుకుంటూ దినదిన అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ దేవీ నవరాత్రులు దసరా నవరాత్రుల్లో దేవీ నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. ఈ చుట్టూ 16 శివలింగాలు కూడా ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు జరుగుతూ
ఇక్కడ విశేషమైన దేవాలయంలో విశేష పూజలు జరుగుతుంటాయి. కార్తీక మాసంలో స్వామివారికి లక్ష దీపోరాధన, శ్రావణ మాసంలో అమ్మవారికి విశేషమైన అలంకరణలు జరుగుతుంటాయి. అలాగే స్వామివారికి బిల్వార్చన, లక్ష బిల్వార్చన, అమ్మవారికి లక్ష కుంకుమార్చన ఇలా విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఈ దేవీ నవరాత్రులు కూడా విశేషంగా దేవీ నవరాత్రులు 9 నవరాత్రులు కూడా విశేషంగా జరగడం జరుగుతుంది. ప్రతి సోమవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 5 రోజులు ఉంటుందండి. ఈ 5 రోజులు కూడా అన్నదాన కార్యక్రమాలు కానీ వచ్చిన భక్తులకు వసతి కానీ అన్ని విధాలుగా కల్పిస్తూ ఉంటారు. ఇక్కడ ఆలయ కమిటీ, దేవాదాయ ధర్మదాయ శాఖ, ఊరు గ్రామస్తులు కూడా విధంగా విశేషమైన దేవాలయము బ్రహ్మోత్సవాలు చాలా ఎత్తెత్తున జరగడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలు విశేషంగా స్వామివారికి చాలా ఈ కార్యక్రమంలో అందరూ కూడా